వాకింగ్ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి చేసే ఎక్సర్సైజ్. వాకింగ్ చేయడం వలన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అయితే కొందరు వాకింగ్ చేసే సమయంలో కొన్ని తప్పులు చేస్తారు. దీని వలన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఈ నేపథ్యంలో వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాకింగ్ చేసే సమయంలో వేగం అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలా నెమ్మదిగా నడిస్తే శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలా అని ఒకేసారి వేగంగా నడవడం వలన గుండెపై అదనపు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సరైన వేగంలో, అంటే మనం హాయిగా మాట్లాడగలిగే స్థాయిలో నడవాలని చెబుతున్నారు. అలాగే వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఎండ్లో కానీ వార్మప్ చేయాలి. వార్మప్ లేకుండా వాకింగ్ చేస్తే కండరాలపై ఒత్తిడి పెరిగి హార్ట్ బీట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వాకింగ్ ముగిసే సమయంలో కూడా వార్మప్ చేయాలి. లేదంటే రక్తపోటు తగ్గి శరీరంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో వాకింగ్ ప్రారంభించడానికి ముందు, ఎండ్ చేయడానికి ముందు సుమారు 5 నుంచి 10 నిమిషాలు వార్మప్ చేయాలి. వాకింగ్ చేసే ముందు ఆహారం ఎక్కువగా తీసుకోవద్దు. ఒకవేళ ఆ విధంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగి గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఈ నేపథ్యంలో లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా వాకింగ్ చేసే సమయంలో నీరు తాగడం చాలా ముఖ్యం. అంతేకాదు వాకింగ్ను ఎక్కువగా చేయడం కూడా మంచిది కాదు. అలా చేయడం గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి లేదా తల తిరుగుతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాకింగ్ను ఆపేయాలని సూచిస్తున్నారు.